హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఆయిల్ తక్కువ యూస్ చేసి ప్యాన్ మీద టేస్టీగా చేపల వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం చేప ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చేప ముక్కలని కళ్ళు ఉప్పు నిమ్మరసంతో 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చేపలు అస్సలు స్మెల్ ఉండదండి. మజ్జిగని ఇలా ముక్కల పైన చల్లుకొని సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. కళ్ళు ఉప్పు అసలు వాడకండి. ఇందులోనే పసుపు కూడా వేసుకొని మజ్జిగ, ఉప్పు, పసుపు చేప ముక్కలకు అన్ని వైపులా కలిసేలాగా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవడం వల్ల చేపల నుండి స్మెల్ పూర్తిగా పోతుందండి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన చేప ముక్కలకి మసాలా పట్టించడం కోసం మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మసాలా చేప ముక్కలకి బాగా అంటుకుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే కలర్ బాగుంటుంది చేపల వేపుడు. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలాని చేప ముక్కలకి 4 వైపులా పట్టించాలి. చేపల వేపుడు కోసం చేప ముక్కల్ని మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. సన్నగా ఉంటే వేయించేటప్పుడు విరిగిపోతాయి. మసాలా అన్ని వైపులా పట్టించిన తర్వాత అరదెబ్బ నిమ్మరసం తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలను అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా నిమ్మరసం వేసుకోవాలి. చేపల వేపుడు క్రిస్పీగా ఉండాలంటే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పొడిని చేప ముక్కల పైన పలుచుగా చల్లుకొని చేప ముక్కలకు స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో లాగా ఉండలు కట్టినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటూ అన్ని చేప ముక్కలకు కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని 2 గంటల పాటు మూత పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చేపల వేపుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ ఆయిల్ అంతా ప్యాన్కి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్ మీద వేసుకోవాలి. చేప ముక్కలకి మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్ని వైపులా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు చేప ముక్కల్ని స్లోగా తిప్పుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా ఇలా గరిటెతో పట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని చేప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా అలానే ఉంచుకొని ఒక ప్లేట్లో 5 వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం తేమగా ఉంటుంది కాబట్టి ఈ పొళ్ళన్నిటినీ వెల్లుల్లిపాయకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ప్యాన్లో పూర్తిగా ఆయిల్ తీసేయాలండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని ఈ పొడి చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా వేసిన ఈ పొడి వల్ల చేపల వేపుడుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.